స్టార్ట్ అయింది. స్తోత్రం. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఆ గృహాల్లో ప్రభు సందు కూడిన కుటుంబ సభ్యులకు అందరికీ, సంఘ సభ్యులకు మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలంలో వందనము తెలియజేస్తున్నాం. మనమందరము దేవుని విస్తృతిని బట్టి మందిరంలో కూడవలసిన వారం, కాల పరిస్థితులను బట్టి ఈ యొక్క క్లిష్టమైన స్థితుల్లో మీ గృహాల్లో మీరు ఉంటుండగా ఈ యొక్క ఉదయకాలమున దేవుని యొక్క కృపతో మీ అందరినీ కలవటానికి, మీతో కలిసి ప్రభు నామమును మహిమపరచడానికి దేవుని కూడా కృప చూపినందుకే ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాం. దయతో మొన్నపాటున మీ గృహాల్లో మీరందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసినట్టయితే ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క పునరుద్ధాన కూడికను మనం ప్రారంభించుకుందాం. ఆ స్థలంలో దూరము దాపున వీక్షిస్తున్న ప్రియులందరూ కూడా కుటుంబ సమేతముగా మీ కుటుంబాల్లో ప్రభుత్వంలో మోకరించాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులకు పాత్రుడా, నిన్న నేడు నిరంతరము మారని మా రక్షక, మా కొండ, మా కోట, మా దుర్గము, నీ ఘనమైన మన కోట్ల కొలుసు చెల్లిస్తాం. సంవత్సరములు, మాసములు, వారములు, దినములు, గంటలు, గడియలు కాచి కాపాడారు తండ్రి. కృపగా ప్రభా ఈ యొక్క తండ్రి 5వ మాసము 3వ దినము కూడా కృపగా మీరు మాకు ఇచ్చినందుకు చెల్లిస్తున్నాం. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభా మేమందరం కూడి నీ మందిరంలో ఆరాధించలేకపోయినా అయ్యా, వారి వారి గృహాలు వారు ఉంటుండగా దీనిని కూడా సంఘముల నుండి నీకు తండ్రి కృతజ్ఞతలు మేము కలిసి సమర్పించడానికి ఇచ్చిన గొప్పదాన్ని చెల్లిస్తున్నాం. ఈ కూడికను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ నామ మహిమార్థమై వీక్షిస్తున్నా నిరీక్షిస్తున్న బిడ్డలందరికీ మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ నామం గ్రహించుకోండి. అభ్యంతరాల ఆటంకాలు తొలగించండి, శక్తిని గౌరవపరచండి. యేసయ్య నామములో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. చరణాల పాటలుగా మనము ప్రభువును ఆరాధించుకుందాం. ఒక పాట మీరందరూ కూడా మీ కుటుంబాల్లో వీరితో ఏకీభవించాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు.
వినకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధము, నా ప్రేమ ముక్తి తాళలేను ఈ ప్రేమను. ఏ బలమో ఈ బంధము, నా ప్రేమ ముక్తి తాళలేను ఈ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. స్తోత్రం. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. మనము మరచిన మన మరవని దేవుడు, ఆయన సన్నిధికి మనం రాకపోయినా మన ఇళ్లను మన కుటుంబాలను మన ఇళ్ళను వెతికి వచ్చిన దేవుడు. ఆ దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞత సమర్పించే బాధ్యులమై ఉంటున్నాం. కష్టకాలంలో, నష్ట సమయాలలో, బంధువులు దూరమైన, స్నేహితులు దూరమైన, నా అన్నవారందరూ మనల్ని తోసివేసిన, మనందరూ కూడా మనకు వేరుపరిచిన యేసయ్య మనతోనే ఉండి దేవుడు. నిజముగా ఆయన మనతో ఉన్నాడు, ఆయన పలకరిస్తున్నాడు. మనం ఆయన సన్నిధిలో కూడి ఆయన సన్నిధికి వచ్చి మనం అందరం గుంపుగా ఆరాధించలేకపోయినా, మన గృహాల్లో మనం ఉంటున్నా, మనములో పలకరించే దేవుడు ఈ దినమున ఈ ఉదయకాలమున మీ ఇంటిలోనికే వచ్చి మీతో పలకరిస్తున్న ఆ దేవునికి వందనాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తలుపులు మూసి మనము కిటికీలు బిగించి మన ఇళ్లలో ఉన్న పలకరించే దేవుడు ఈ దినమున నీ నా మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పలకరించే దేవుడు, ఆయన సన్నిధికి రాకపోయినా మనల్ని ఎదిగి వచ్చే దేవుడు, అందరూ తోసివేయని దేవుడు, అన్ని వేళలా మనతో ఉండే దేవుడు, ఆయన ప్రేమను వర్ణిస్తూ దాసులు కృష్ణ ఈ యొక్క గొప్ప ఆదరణకై ప్రభువునికి వందనాలు సమర్పించుకుందాం. ఇంతవరకు ప్రభు కృపలో చక్కగా పాడి మన అందరినీ కూడా ప్రభునామంలో బలపరిచిన దేవునికి వందనాలు సమర్పించుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనానికి మనం వెళ్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథము లేఖన భాగంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. ఆజ్ఞను గైకొనువాడు ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. స్తోత్రం. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగములో మనం చూస్తున్నాం. ఈ యొక్క 19 సామెతల గ్రంథము 19వ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి యొక్క కార్యము 16వ వచనము. క్రీస్తు పిల్లరా, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆజ్ఞను పాటించువారు ప్రభువా జ్ఞానము కలిగి తండ్రి తప్పించుకుంటారు నాయన. అజ్ఞానముగా తండ్రి ఆజ్ఞ అతిక్రమించువారు ప్రభువా ఇదిగో తన ప్రాణానికి తానే ముప్పు తెచ్చుకుంటారని ప్రభువా నీ దాసుడైనటువంటి నా తండ్రి జ్ఞాని అయిన ప్రసంగి నాయన ఇదిగో తండ్రి
ప్రభా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రభా ఇదిగో రచించినట్టు ఈ యొక్క పరిశుద్ధ లేఖనమును ప్రభా మేము ధ్యానిస్తానికి మీరు మాకు ఇచ్చినందుకై కోట్ల కొరసు చెల్లిస్తాం. చదవబడిన లేఖనాన్ని నీ దయగలస్తం తప్పిస్తున్నాము. ఆత్మదేవా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ నా మహిమాత్మ దీనిని మురుగుపరిచి నాకు మాకు బోధించండి, నేర్పించండి. సకల స్తుతి ఘనత మహిమా ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తుని పిల్లరా చదువుతున్నటువంటి యొక్క లేఖన భాగములో మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడిన యొక్క లేఖన భాగములోని వచనాన్ని క్రీస్తుని పిల్లరా మనము ధ్యానించినట్లయితే ఇందులో క్రీస్తుని పిల్లరా జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు మానవ కోటికి క్రీస్తుని పిల్లరా ఒక చక్కని ఆదేశాన్ని ఇస్తూ మనం చూస్తున్నాం. అదేమిటనగా క్రీస్తుని పిల్లరా ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకునేవాడు. క్రీస్తుని పిల్లరా ఈ యొక్క ఆజ్ఞ అనేది ఆనాటి దినములో నుండి ఈనాటి వరకు కూడా మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ ఆజ్ఞలు పాటించమని, ఆజ్ఞలు పాటించిన వారు గైకొన్న వారు వాటిని అనుసరించే వారు అందరూ కూడా పరమ కానానులో చేరారు. హల్లెలూయా. ఎవరంతా ఆజ్ఞను తిరస్కరించారో, ఆజ్ఞకు లోబడలేదు, వారందరూ కూడా క్రీస్తుని పిల్లరా ఆ యాత్రలో మరణించారు. కాబట్టి క్రీస్తుని పిల్లరా ఆజ్ఞ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క ఆజ్ఞలు క్రీస్తుని పిల్లరా 2 విధాలుగా ఉంటున్నాయి. ఒకటి క్రీస్తుని పిల్లరా పరమార్థమైనటువంటి ఆజ్ఞ, రెండవది క్రీస్తుని పిల్లరా లోక సంబంధమైన ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు కూడా మనుషునికి 2 కళ్ళు లాంటివి. ఈ రెండింటిని కూడా ప్రతి మనుషుడు పాటించాలి. ప్రతి విశ్వాసి అయినా, దైవసేకులైనా, ప్రవక్తలైనా, దీర్ఘదర్శులైనా, పరిశుద్ధులైనా, పవిత్రులైనా, అపవిత్రులైనా, లేక ఈ లోకములో జ్ఞానులైనా, జ్ఞానము లేని వారైనా ప్రతి వారికి ప్రాముఖ్యమైనది క్రీస్తుని పిల్లరా ఆజ్ఞ. ఈ దినమున కూడా ప్రపంచమంతటా జరుగుతున్న ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు. ఆ ఆజ్ఞలు ఏమిటనగా క్రీస్తుని పిల్లరా ఎక్కడ కూడా జనులు గుంపుగా చేరరాదు. అంతేకాక మనిషికి మనిషి కూడా క్రీస్తుని పిల్లరా దూరాన్ని పాటించాలి. అంతేకాక క్రీస్తుని పిల్లరా తన నోటికి మాస్కులు వేసుకోవాలి. రెండవదిగా అంతేకాక క్రీస్తుని పిల్లరా 4వ కార్యము క్రీస్తుని పిల్లరా ఎక్కడ ఉన్నా ఏమున్నా శుభ్రతను పాటించాలి, చేతులు కడగాలి. కాబట్టి ఇవన్నీ నియమకాలను పెట్టి క్రీస్తుని పిల్లరా జాగ్రత్తలు ఏర్పరుస్తున్నారు. ఎందుకు అనగా జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తుని పిల్లరా. అయితే ఇక్కడ చెప్పబడుతుంది అజాగ్రత్త తన ప్రవక్తను గూర్చి, తన ప్రవక్తల విషయమే అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. అంటే క్రీస్తుని పిల్లరా ప్రవక్తలలో అజాగ్రత్త ఎవరైతే చూపిస్తారో వాళ్ళు చచ్చిపోతారు. అందుకే ప్రభుత్వం వారు అంటున్నారు, అయ్యా వేరే ఇంకేదైనా పర్వాలేదు, ఏదో ఒక కాలో కన్నో చెయ్యో ఏదో పోతే పర్వాలేదు, నీవు అంగహీనుడు అయితే పర్వాలేదు, కానీ నీ ప్రాణానికే ముప్పయ్యా. అందును బట్టి క్రీస్తుని పిల్లరా మన భారత ప్రథమర్ క్రీస్తుని పిల్లరా అదే విధముగా మనము వసిస్తున్నటువంటి యొక్క తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ గారు కూడా చక్కని ఆదేశాలు మనకిచ్చి జాగ్రత్తలు పాటించమని చెప్పారు. అంతేకాక క్రీస్తుని పిల్లరా ఈనాటి ఈ స్థితిలో కాక ఆనాటి క్లిష్టమైన స్థితిలో కూడా మన ప్రభువును రక్షణ యేసు క్రీస్తు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తుని పిల్లరా మోసే ప్రవక్త ద్వారా, ఆయన సహోదరుడి ఆరోడు ద్వారా, ఆయన అక్కగారింటి మిరియాము ద్వారా క్రీస్తుని పిల్లరా చక్కని ఉపదేశాలు ఇచ్చి వారికి సహకారులుగా క్రీస్తుని పిల్లరా కాలేబు యెహోషువను కూడా ఏర్పరిచి ఆ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. వీరందరూ కూడా దేవుని ఆజ్ఞలు గైకన్న వారు, దేవుని ఆజ్ఞకు లోబడేవారు, జాగ్రత్త కలిగిన వారు. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా కానాను తీసుకెళ్ళమని యేసు ప్రభువుని వేరుపరుచుకుని తీసుకొచ్చాడు క్రీస్తుని పిల్లరా. అయితే జరుగుతున్న కార్యం ఏమిటంటే క్రీస్తుని పిల్లరా అనేక మంది అక్కడ చేస్తున్న కార్యము ఏమిటని మనము చూస్తే క్రీస్తుని పిల్లరా ఆజ్ఞను గైకొని వాడు తను కాపాడుకుంటాడు. ఈ దినమున క్రీస్తుని పిల్లరా ఎవరిని ఎవరో కాపాడే స్థితిలో లేరు. మన ప్రభువును రక్షించు యేసుక్రీస్తు ఎప్పుడో పాపములో నుండి శాపములో నుండి క్రీస్తుని పిల్లరా నిన్ను నన్ను కూడా రక్షించాడు, మనల్ని కాపాడాడు. నరకానికి వెళ్ళవలసిన నిన్ను నిత్య మోక్షానికి మార్గదర్శిగా మార్చి ఆయనే ఈ లోకములో మార్గదర్శిగా వచ్చి ఆయనే ఈ లోకములో క్రీస్తుని పిల్లరా 2020 సంవత్సరాలకు పూర్వము ఈ లోకములో మానవుడిగా జన్మించి
నీతి బోధనలు మనకు నేర్పించి మానవుడు ఇలా నడవాలి, ఇలా తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, ప్రభుత్వానికి ఆజ్ఞలకు లోబడాలి, ఈ విధమైన నీతి బోధనలు బోధించి అంతేకాక క్షమించండి, మన్నించండి, మర్చిపోండి. ఆ రీతిగానే క్రీస్తు పిల్లరా ఈర్ష్య, పగ, ద్వేషము లేకుండా మనుషుడు ప్రతివాడు కూడా తన పాపములకు పశ్చాత్తాపడి ప్రభుత్వంలో మోకరించి ప్రార్థించి దేశానికి క్షేమాన్ని కలుగు చేసుకుని మీ యాత్రలో మీరు ముందుకు సాగినట్లయితే కానాన్లో చేరతారని ప్రభా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క మోషే ద్వారా ఆనాటి దినములో వారికి ప్రకటింపబడింది క్రీస్తు పిల్లరా. కానీ ఈ యొక్క ఆజ్ఞలను ఎంత ప్రాముఖ్యము ఎందుకో మనం చూస్తున్నాం. ఇక్కడ 2 కార్యాలు మాత్రమే మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా. ఆజ్ఞను గైకొని వాడు తన్ను కాపాడుకుంటాడు. ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటిస్తారో, ఈ ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో వారందరూ కూడా తన్ను తాను కాపాడుకుంటారు క్రీస్తు పిల్లరా. ఈ దినముల్లో క్రీస్తు పిల్లరా కాపాడుకునే బాధ్యత ప్రతి వ్యక్తుల చేతిలోనే ఉంది. ప్రభుత్వం వారు జాగ్రత్తలు ఇస్తున్నారు, దానికి తగిన సదుపాయాలు కల్పిస్తున్నారు, నిన్ను గృహములోనే ఉంచి నీకు రావాల్సిన జీతభత్యాలు ఇస్తున్నారు. అంతేకాక ఒకవేళ నీకు అత్యవసర వసూలు కూడా ఇంటి దగ్గరికే రప్పిస్తున్నారు, అందిస్తున్నారు. ఎందుకనగా నీ ప్రాణము చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఆ ప్రాణాన్ని నీవే కాపాడుకోవాలి. నీ ప్రాణము విలువైనదని ప్రభుత్వానికి తెలుస్తున్నది, ప్రజలకు తెలియట్లేదు క్రీస్తు పిల్లరా. ఇది మహాశోకరమైన దినము. అందుకే మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఆనాటి దినములోనే జ్ఞాని అయిన సొలొమోను మహారాజుకి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలను జాగ్రత్త పరచమని ఒక పరిశుద్ధ లేఖనాల ద్వారా హెచ్చరించాడు క్రీస్తు పిల్లరా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు క్రీస్తు పిల్లరా. ఒకవేళ ఇంకేదైనా పర్వాలేదు, ఈ దినములో మనం చూస్తున్నాం, ఒకవేళ చచ్చిపోతే ఇదివరకైనా సరే మన బంధువులు, నెలవరులు, స్నేహితులు ఎంతో మంది వచ్చి కన్నీరు కాచి పశ్చాత్తాపడి అంత్యక్రియలు కమ్మగా జరిగించేవారు. ఈనాటి స్థితిలో క్రీస్తు పిల్లరా తన ఇంటి వారే నీ శవము దగ్గరకు రావటానికి ఇరుపడదు. ఆఖరి దశలో ఒకవేళ నీ దగ్గరకు రాగలేకపోయినా నీ ముఖమైనా చూడటానికి కూడా వీలుపడదు. క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు నేను జీవిస్తున్నాం. బహు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అందుకే ఆత్మదేవుడు ఆనాటి కాలంలోనే జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలని ఆత్మదేవుడు మనకు ప్రబోధిస్తున్నాడు క్రీస్తు పిల్లరా. ఎవరో అసలు ఈ యొక్క ఇంత జాగ్రత్త తెలియవలసిన జ్ఞాని ఎవరు అంటే మనం చూస్తున్నాము క్రీస్తు పిల్లరా. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక సాక్ష్యం ఏమిటంటే, ఈయనకు ముందు కానీ ఈయనకు వెనకమాని ఈయన తనటువంటి జ్ఞాని ఎవరూ లేరంట. అయితే క్రీస్తు పిల్లరా ఈ యొక్క జ్ఞానిలో మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఈయన వచ్చి క్రీస్తు పిల్లరా 1 రాజుల గ్రంథము 4:29లో మనం చూసినట్లయితే ఈయన 3000 సామెతలను రాశాడు క్రీస్తు పిల్లరా. అంతేకాక 1500 కీర్తనలు కూడా రచించాడు. కానీ క్రీస్తు పిల్లరా ఇంతటి గొప్ప రచయిత అనగా 3000 సామెతలు క్రీస్తు పిల్లరా రాశాడు. అంతేకాక క్రీస్తు పిల్లరా 1005 కీర్తనలు కూడా రచించాడు. అయితే ఈ జ్ఞాని చెప్తున్న మొట్టమొదటి పాఠాలను మనం కొన్ని మాత్రం మనం పాటించి మనం ముందుకు సాగాలని ఈ పునరుద్ధాన దినంలో మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు మనకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించాడు. ఇదిగో మనం చూస్తున్నాం సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు నేను చదువుతాను. మీరు ఈ వల్లలో ఉన్న వారందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ లేఖనాలు తెరిచి వీక్షించాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. పరిశుద్ధ లేఖనం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మీ గృహాల్లో ఉన్న మీరు పరిశుద్ధ లేఖనాలు తెరిచి చూడాలని కోరుకుంటున్నాం. సామెతల గ్రంథము 1 నుంచి 8 వరకు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించుటకును నీతి న్యాయ యథార్థలను అనుసరించుటకును ఎందును బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకును తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. అవును క్రీస్తు పిల్లరా, ఈ దినాల్లో క్రీస్తు పిల్లరా నీతి న్యాయము యథార్థలను అనుసరించాలి అంటే బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశాన్ని వినాలి. అందుకే క్రీస్తు పిల్లరా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు
ఈ లోకములో మందిరాలను దైవజనులను స్థాపించారు. కానీ ఈ దినమున మందిరాలు మూయబడ్డాయి. దైవ సేవకులు అక్కడక్కడ ప్రార్థిస్తున్నారు. మేమందరం కూడా మన గృహాల్లో ఉంటున్నాం. ఇలాంటి స్థితిలో క్రీస్తు పిల్లరా, నీవు నేను కూడా చేయవలసిన కార్యం ఏమిటంటే 4వ వచనం చూస్తున్నాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటకును ఎవరినొక తెలివియు వివేచనయు పుట్టించటకును తగిన సామెతలు. అవును క్రీస్తు పిల్లరా, ఈ సామెతలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సామెతలు చేస్తున్న కార్యం ఏమిటంటే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగిస్తాయి క్రీస్తు పిల్లరా. రెండవది యవనులకు తెలివిస్తారు. ఎందుకంటే యవనులకు తెలివి ఉండదు, లోబడరు. అంతేకాక విమోచన పుట్టించటకును తగిన సామెతలు. అయితే క్రీస్తు పిల్లరా, ఈ యొక్క వాక్యము చెబుతున్నది అక్కడ 5వ వచనంలో మనం చూస్తున్నాం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొను. ఎవరైతే క్రీస్తు పిల్లరా వింటారో వారు పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు. వివేకము గలవాడు ఎవరై ఆలకిస్తాడో, అది పెద్దల మాట, దేవుని మాట, క్రీస్తు ప్రభుత్వం వారు చెప్పిన మాట ఎవరైతే ఆలకిస్తారో వారు నీతి సూత్రములను సంపాదించుకును. అంతేకాక క్రీస్తు పిల్లరా, వీటి చేత సామెతలను, భావసూచనలను, విషయములను, జ్ఞానుల మాటల వారు చెప్పిన గూఢవాక్యములను వారు గ్రహించుదురు. అయితే క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే ఇవి చేసిన వారు ఎలాంటి వారని మనం చూస్తే జ్ఞానము కలిగిన వారు చెప్పే మాటలు, వారు గూఢవాక్యములను గ్రహిస్తారు. ఈనాడు చాలా మంది ప్రభుత్వము చెప్పినటువంటి మాటలను కానీ, ప్రభుత్వ ఆజ్ఞలు కానీ, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ఆనాటి నుండి ఈ నాటి వరకు కూడా ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడున్న ఇంకను గ్రహించలేని స్థితిలో ఉన్నారు క్రీస్తు పిల్లరా. అందుకే ఇక్కడ చెబుతున్నాడు క్రీస్తు పిల్లరా, ఎవరైతే ఈ యొక్క గూఢవాక్యములను వింటారో, గ్రహిస్తారో క్రీస్తు పిల్లరా, వారికి ఏమి జరుగుతుందని మనం చూస్తే 7వ వచనం మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము. క్రీస్తు పిల్లరా, మొట్టమొదటి వారిలోనికి ఏమొస్తుంటే దేవుని యందు భయభక్తి వస్తుంది. ఎవరికైతే భయము, భక్తి కలుగుతుందో క్రీస్తు పిల్లరా, ఆ వ్యక్తులు ఆశీర్వదింపబడతారు. ఆ వ్యక్తులు దీవెనకరంగా ఉంటారు. ఆ వ్యక్తులు ఆరోగ్యకరంగా ఉంటారు. ఆ వ్యక్తులు జ్ఞానవంతులుగా ఉంటారు. ఆ జ్ఞానవంతులు మాత్రమే కాక ఆ వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అది తల్లిదండ్రులు సంతోషపరుస్తారు. క్రీస్తు పిల్లలు తమ జీవితాలను కాపాడుకుంటారు. వారు ఆరోగ్యకరంగా ఉంటారు క్రీస్తు పిల్లల. ఇంకా కూడా మనం అక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల 8వ వచనమును చూస్తున్నాం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. అవును క్రీస్తు పిల్లల, ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే మూర్ఖత గలవారు ఈ యొక్క జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు క్రీస్తు పిల్లల. అయితే తిరస్కరించకుండా ఉండాలని ఈ యొక్క సొలొమోను భక్తుడు ఇలాంటి సామెతలు చెబుతూ ఉన్నాడు. అందుకే అక్కడ 8వ వచనం చెబుతుంది క్రీస్తు పిల్లల, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఈ దినాల్లో నా యొక్క ప్రియమైన సంఘమా, కుటుంబాల్లో ఉంటున్న నీవు, నీ తల్లిదండ్రులు నీ భవిష్యత్తు కొరకు, నీ యొక్క మంచి కొరకు, నీ మేలు కొరకు నీకు ఎన్నో ఉపదేశములు చేస్తున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెబుతున్నారు. ఏదో ముట్టుకోవద్దంటున్నారు. శుభ్రంగా ఉండమని చెబుతున్నారు. నీకెన్ని చెబునా నీవు ఆలకించకపోయినట్లయితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి క్రీస్తు పిల్లరా. అందుకే ఇక్కడ చెబుతున్నారు, నా కుమారుడా నీ యొక్క తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను. మరో విధంగా క్రీస్తు పిల్లరా మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతుంది క్రీస్తు పిల్లరా, తండ్రి అన్నది క్రీస్తు పిల్లరా మన ప్రభువును రక్షణ యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆ రీతిగానే క్రీస్తు పిల్లరా తల్లి అన్నది మనకిచ్చిన పరిశుద్ధ లేఖనాలు. ఈ పరిశుద్ధ లేఖనాలు ఆ యొక్క తండ్రి ఉపదేశమును తల్లిగా క్రీస్తు పిల్లరా పరిశుద్ధ లేఖనంలో ముద్రింపబడి ఉన్నాయి. నీవు నీ గృహంలో ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మచేత దేవుని సన్నిధిలో కూర్చుని ఈ తల్లి లాంటి ఒక పరిశుద్ధ లేఖనం బోధించే ఒక బోధను నీవు అంగీకరించి వాటిని తిరస్కరించక, వాటిని జవదాటక నీవు లోబడి జీవించినట్లయితే నీ ప్రాణాన్ని నీవే కాపాడుకుంటావు. హల్లెలూయా.
మన ప్రాణాలను మనమే కాపాడుకుంటాము క్రీస్తునందు పిల్లరా. అయితే అందుకే ఇక్కడ చెప్పబడుతుంది క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఒక సామెత మనం చూస్తున్నాం. అమెరికా దేశంలో క్రీస్తునందు పిల్లరా ఒక జీవనది ఉంది. అయితే అది క్రీస్తునందు పిల్లరా, ఆ యొక్క జీవనదే క్రీస్తునందు పిల్లరా ఆ అమెరికాలో ఉన్నటువంటి సిటీ ప్రాంతం నుండి మరి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఆ నది ద్వారాగానే అక్కడ ఏ యొక్క వాహనాలు వెళ్ళవు క్రీస్తునందు పిల్లరా. రోడ్డు మార్గం లేదు, బస్సులో సైకిల్లో లేకుంటే మోటార్ వేలు ఏమీ వెళ్ళటానికి లేదు. కానీ నీటి ద్వారా పడవల ద్వారాగానే ఆ స్థలం నుంచి మరో ప్రాంతాలకైతే ఒక తీవు లాంటిది అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినట్టయితే ఆ తీవు అనంతరము అక్కడ పట్టణాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు. క్రీస్తునందు పిల్లరా అది ఒకవేళ మనం రియల్గా చూడలేకపోతే అమెరికాకి వెళ్ళే చూడలేకుంటే అండమానికి వెళ్ళినట్టయితే కూడా అక్కడ మనం చూడవచ్చు. అండమాన్లో కూడా క్రీస్తునందు పిల్లరా 4 తీవులు ఉన్నాయి. ఈ 4 తీవుల్లో క్రీస్తునందు పిల్లరా ఎక్కడికి వెళ్ళాలన్నా పడవలోనే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే క్రీస్తునందు పిల్లరా ఉదయకాలం లేచి వారు బండ్లు కానీ కార్లు కానీ మోటార్ వెహికల్ కానీ మనుషులు కానీ టికెట్ తీసుకుని ఆ వాడలో ఎక్కినట్టయితే అది తీసుకెళ్లి ఆ తీవులు చేరుస్తుంది. అక్కడికి వెళ్ళి వారి పనిబాట్లు వ్యాపారాలు చక్కపరుచుకుని మళ్ళా సాయంకాలమును ఆ వాహనాలతోటి ఆ బండ్లతోటి మళ్ళా పడవలో ఎక్కి పడవ ద్వారా రావాలి. అదే విధంగా ఇక్కడ అమెరికాలో ఉంటుంది క్రీస్తునందు పిల్లరా. అయితే జరిగిన కార్యం ఏమిటని మనం చూసినట్లయితే ఈ యొక్క జీవ నదిలో క్రీస్తునందు పిల్లరా అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయట, జలచరములు ఉన్నాయట. అయితే క్రీస్తునందు పిల్లరా అందులో మనం చూస్తున్నాం ముసళ్ళు కూడా ఉన్నాయట. అయితే క్రీస్తునందు పిల్లరా అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకునే ముందుగానే ఆ టికెట్ కౌంటర్ వారు చెబుతారట, జాగ్రత్త. ఏం చెప్తారా? జాగ్రత్త. ఏమిటి ఆ జాగ్రత్త అంటే, నీవు పడవలో కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో నీ చేయిని పక్క పెట్టకూడదు, నీ చెయ్యి పక్కకి రాకూడదు అని. అయితే క్రీస్తునందు పిల్లరా ఆ టికెట్ కౌంటర్లో వారు ఆ టికెట్ ఇచ్చేటప్పుడే ఆ టికెట్ మీద కూడా రాసి ఉంటుందంట, జాగ్రత్త, నీ చేతులు భద్రముగా కాపాడుకుని ప్రయాణించు. అంటే నీ జాగ్రత్తలోనే నీ ప్రాణము నీ గుప్పిట్లోనే ఉంది. హల్లెలూయా. ప్రాణం ఎక్కడ ఉందట? ఈ యొక్క నది దాటే లోపల నీ ప్రాణము నీ చేతులోనే ఉంది. నీ చేతులు గట్టిగా కప్పెట్టుకుంటే నీ ప్రాణము గట్టు చేరుతుంది. ఈ చేతులు నీవు కానీ విడిచినావంటే, నీ చేతులు విడిచావంటే నీ ప్రాణముతో నీ చేతులతోనే నీవు ఎడబాపుకుంటావని చెబుతారంట క్రీస్తునందు పిల్లరా. ఆ టికెట్లో కూడా అది ముద్రించి ఉంటుంది. అదేవిధంగా టికెట్ తీసుకున్న రేవుకి వెళ్ళినప్పుడు ఆ రేవు ఎంట్రలో లోపలికి పోయేటప్పుడు ఆ వాచ్మెన్ చెబుతాడట ఆ టికెట్ తీసుకున్న వ్యక్తులతో, జాగ్రత్త. ఏంటి? పిల్లలతో వెళ్తున్నారు జాగ్రత్త, భార్య భర్తలతో వెళ్తున్నారు జాగ్రత్త. గట్టు జారాలంటే మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, మీ ప్రాణాలు. అయితే క్రీస్తునందు పిల్లరా అక్కడ చెప్పి వారు మరలా అక్కడి నుంచి పంపించిన తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పడవ తలుపులు తెరుస్తారట. ఆ ఎక్కేటప్పుడు చెబుతారంట, జాగ్రత్త. ఆ ఎక్కిన తర్వాత ఎవరు కూడా మీ చేతులు బయట పెట్టకూడదు, బహు జాగ్రత్తగా ఉండాలని. అయితే క్రీస్తునందు పిల్లరా ఇన్ని జాగ్రత్తలు చెప్పినా ఒక తండ్రి కుమారుడు ఆయన ఇందులో ప్రయాణం చేస్తున్నారు. అయితే జరిగిన కార్యం ఏంటంటే క్రీస్తునందు పిల్లరా ఆ సముద్రంలో ఎక్కిన తర్వాత మంచి చల్లగాలి వీస్తుంది, వేగంగా పడవ ముందుకు సాగుతుంది. మనుషులందరూ కూడా తీరవ చేరాలని బహు ఉల్లాసంతో ఓడిపోతూ ఉన్నారు. ఇంతలో ఈ పిల్లగాడికి ఎక్కడ లేని ఆట పుట్టుకొచ్చింది. ఆ నీళ్ళను చూసి ఆ అలలను చూసి ఆ చేపలు పైకి లేచి కింద పట్టడం చూసి చెయ్యి బయట పెట్టేశాడు. చెయ్యి ఎప్పుడైతే బయట పెట్టాడో క్రీస్తునందు పిల్లరా ఆ యొక్క పడవ వెంటనే వస్తున్నటువంటి ముసలి ఒకటి ఎగిరి చెయ్యి పట్టుకున్నది. అయితే ఇప్పుడు వెంటనే పడవ నడిపే నాయకుడు చెబుతున్నాడు, అయ్యా చెయ్యి బయట పెట్టొద్దని చెప్పాను, జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అజాగ్రత్త వల్ల చెయ్యి బయట పెట్టారు. ఇప్పుడు నీ బిడ్డను నీవు కాపాడాలంటే చెయ్యి నరికేయి, లేకుంటే మనం గట్టు చేరలేము అనే లోపలే క్రీస్తునందు పిల్లరా బిడ్డను లాగేస్తుంది. వీళ్ళు బిడ్డ పట్టుకున్నాడు. అప్పుడు చెప్పాడు, ఇంతమంది ప్రాణాలు పోవాలంటే నువ్వు పట్టుకో. ఇప్పుడు ఇంక కొద్ది దేపట్లో ముసళ్ళన్నీ కూడా వచ్చి పడవను ఆపేస్తాయి, అందరినీ దొల్లిస్తాయి, అందరం కూడా చనిపోతాం. అయితే ఇప్పుడైనా నీవు తెగించి నీ బిడ్డను తీసి నీళ్ళలో వేసేమంటే వెంటనే ఆ కన్నతల్లి కన్ను మూసుకుని బిడ్డను తీసి నీళ్ళలో వేశాడు. నీళ్ళలో వేసిన వెంటనే ఆ ముసలి బిడ్డను పెరుక్కొని పోయింది, పడవ ఆపక సాగింది.
క్రీస్తు పిల్లల ఒక్క అజాగ్రత్త. చూడండి, క్రీస్తు పిల్లల అజాగ్రత్త నుండి పడవలోని వారందరూ కూడా తత్తరిల్లిపోయారు. వారందరూ కూడా అనుకున్నారు ఇక మేము గట్టు చేరలేమని. కానీ ఎందుకనగా ఒక్కరి అజాగ్రత్త అనేక మంది ప్రాణాలకి తత్తరలు చేస్తుంది. ఒకవేళ నా ప్రియ కుమారుడా, ఎవరి దేశంలో ప్రియ కుమార్తె, ఒకవేళ లోకం వైపు నేను చూస్తానని ఒకవేళ తల్లిదండ్రుల మాటను ధిక్కరించి బయటికి వెళ్ళామనుకో, ఈ అంటువ్యాధి నిన్ను మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులు దుఃఖ నిట్టూర్పులో ముంచివేస్తుంది. నీ ప్రాణానికి ముప్పు మాత్రమే కాదు, కానీ అనేకులను బాధలోనికి తీసుకొస్తుంది. నీ ద్వారా నీ గ్రామానికి, నీ బజార్కి, నీ ఇంటి వారికి, నీ బంధువులకి అందరికి కూడా వ్యాపిస్తుంది. దయతో 2 చేతులు జోడించి మీకు కోరుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఆత్మదేవుడు నిన్ను నన్ను కోరేది ఏమిటంటే, మీరు బుద్ధిహీనులుగా ఉండగా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. తన ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉండివాడు సస్తాడంట. అయ్యా నా ప్రియమైన సంగమా, నీవు అజాగ్రత్తగా ఉండక జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే 2000 సంవత్సరములకు పూర్వమే నా యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టి నీకు నాకు ఈ నీతి బోధలు నేర్పించాడు. అందులో మనం చూస్తున్నాం, క్రీస్తు పిల్లల సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధముగా చెప్పబడుతుంది, నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును, నీ తల్లి ఆజ్ఞను కైకొనుము. అవును నా ప్రియ సంగమా, ఇదిగో నేను మరలా కూడా మీకు చెబుతున్నాను, ప్రభుత్వ వారు ఇచ్చిన ఆజ్ఞ మనం పాటించాలి. అంతేకాక మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఉపదేశమును నీవు నేను కూడా మన యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రభుత్వం వారు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించాలని పరిశుద్ధ లేఖనము మరీ చెబుతున్నది. ఎందుకు ఇలా చెబుతుందంటే, క్రీస్తు పిల్లల సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చెబుతుంది, బాలుడు సహితము తన యొక్క శాస్త్రాలను గుర్తు చేస్తాడు. అంటే బాలుడు క్రీస్తు పిల్లల ఎంత కుట్టి పెట్టినా, ఎంత కట్టి పెట్టినా వారి శాస్త్రాలు ఏం చేస్తారంట, చూపిస్తారు. ఎట్లయినా తల్లి ఎంత గట్టిగా గద్దించినా, తండ్రి ఎంత బందోబస్తు చేసినా ఏదో ఒక మూల బయటికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆనాడే రాసి పెట్టాడు, బాలుడు సైతము తన శాస్త్రాల వలన బయటపడిస్తాడు. ఈ యొక్క బాలుడు కూడా తన యొక్క శాస్త్రాలు ఇన్ని జాగ్రత్తలు చెప్పినా తన శాస్త్రాలు ఆటకాయ పిల్లగా తన చేయి బయట పెట్టి తన ప్రాణాన్ని కోల్పోయాడు, తండ్రికి దూరమయ్యాడు, అనేకులకు ముప్పు తెచ్చాడు. క్రీస్తు పిల్లరా, ఈ దినంలో నీవు నేను కూడా బహు జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. అంతేకాక అక్కడ చెప్పబడుతుంది, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 13-14లో కూడా మనం చూసినట్లయితే అక్కడ చెబుతుంది, క్రీస్తు పిల్ల ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్షకు గైకొనువాడు. క్రీస్తు పిల్లలు ఎవరైతే ఆజ్ఞను తిరస్కరిస్తారో వాళ్ళు ప్రభుత్వాలు కూడా అనేక శిక్షలు ఇస్తున్నారు. ఇద్దరు ఒక బండిలో రాకూడదు, అంతేకాక 1 గంటకు పైన బయట ఎవరు కనపడకూడదని ఎన్నెన్నో నిబంధనలు ఇచ్చారు. కానీ వారికి ఎన్ని శిక్షించినా మనుషులు లోబట్టలేదు. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఆజ్ఞ తిరస్కరించువాడు తన ప్రాణానికి తానే ముప్పు తెచ్చుకుంటాడు. అంతేకాక సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చేస్తున్నాం, గద్దింపును ద్వేషించేవాడు మరణము నొందును. అయ్యా, ప్రభుత్వాలు గద్దించినా, పోలీసు వారు గద్దించినా, తల్లిదండ్రులు గద్దించినా, తుదకు దేవుని ఆత్మ గద్దించి నీకు నాకు బుద్ధి చెప్పినా లోబడకపోతే జరిగే కార్యం ఏమిటంటే, గద్దింపుకు లోబడిన వారికి మరణం వస్తుంది. హల్లెలూయా. నీ మరణానికి నీవే బాధ్యుడు కాకూడదని నా యేసయ్య 2020 సంవత్సరాలకు పూర్వము కల్వారిలో ప్రాణం పెట్టి రక్తమును కాచి నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము తండ్రి కుడి పార్చున్న విజ్ఞాపన చేస్తూ ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సంగమా, కాబట్టి ఇంకా కూడా మనం చూస్తున్నాం 16-17 కూడా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17-18 ఎవరైనా తీసినట్లయితే మనం చూద్దాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థమైన రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నీ ప్రాణాన్ని, యొక్క ప్రవర్తన నీవు కాపాడుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. ఓ యవనుడా, ఓ యవనరాలా, ఓ తల్లి, ఓ తండ్రి, ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటించండి. ప్రభు చిత్తానుసారముగా ప్రభు చెప్పిన జాగ్రత్తలు కూడా పాటిద్దాం. పరిశుద్ధంగా జీవిద్దాం, పవిత్రంగా జీవిద్దాం, ఆజ్ఞలను పాటిద్దాం. అప్పుడు మన ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం. 18 కూడా చదువుదామ్మా. నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చును. హల్లెలూయా. నీవు పడిపోవటానికి ముందు
నాశనకు ముందు గర్వం గర్వం వస్తుంది. క్రీస్తు పిల్లరా, ఒకవేళ నీవు గర్వించి నేను యవనస్తుని నాకేమవదు, ఈ వ్యాధి నా దగ్గరకు రాదు, నేను భక్తిపరుని లేకపోతే నేను పరిశుద్ధుడిని అని ఒకవేళ నీ విడనీగిపోతున్నావేమో, దేవుని వాక్యము చెబుతుంది క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనము గర్విష్ఠులమై ఉండకూడదు. అంతేకాక అక్కడ చెప్పబడుతుంది క్రీస్తు పిల్లరా, ఆ చదువుదామ్మా 18. నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును. అవును క్రీస్తు పిల్లరా, నాశనానికి ముందు ఏం చేసిందంటే గర్వం వచ్చింది. ఏమిటంటే తండ్రి చెప్పాడు, 4 స్థలాల్లో టికెట్ ఇచ్చేటప్పుడు చెప్పారు, గేట్లో ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పారు, ఎక్కేటప్పుడు చెప్పారు, లోన కూర్చున్న వారందరూ కూడా చెప్పారు, తుదకు తండ్రి కూడా చెప్పారు. ఇందరు చెప్పిన గర్వంగా విర్రవీగి చేయి బయట పెట్టాడు, ప్రాణం కోల్పోయాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం నాశనానికి ముందు గర్వము బయలుదేరును, పడిపోవటకు ముందు అహంకారం వచ్చును. క్రీస్తు పిల్లరా, ఒకవేళ ఈ దినమున కూడా నీవు అహంకారంగా ఇంతవరకు ఒకవేళ తిరిగావేమో, ఇంతవరకు తల్లిదండ్రులకు ఉపదేశానికి లోబడకుండా దేవుని ఆజ్ఞలను పాటించకుండా తిరుగుతుంటే, ఈ దినమైన నా 2 చేతులు జోడించి నీకు ప్రభు పేట వినయముతో కోరుకుంటున్నాను, ఇప్పుడైనా గర్వాన్ని తగ్గించుకో, గర్వాన్ని తగ్గించుకో. ఆజ్ఞకు లోబడు, ఆజ్ఞానుసారంగా జీవించు, తల్లిదండ్రులకు లోబడు, పెద్దలకు లోబడు, ప్రభుకు లోబడు. నీకు ఇచ్చిన ఈ సమయంలో నీవు ప్రభు సన్నిధిలో నీకు ఇచ్చిన చక్కని సమయం ఇచ్చాడు కాబట్టి కుటుంబంగా కూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. సాధ్యమైనంత వరకు ఈ యొక్క లాప్టాప్ దినములో నా ప్రియమైన సంఘము చేయవలసిన కార్యం ఏమిటంటే, ఇక మీదట మన ఇంట్లో సంఘవాసులకు అందరికి కూడా ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క 66 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఈ 66 పుస్తకాలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పుస్తకం ఇస్తాం. ఈ పుస్తకం ఆ కుటుంబంలో వారు చదివి ఎంత చదివారో మాకు చెప్పాలి. అప్పుడు మీరు ఈ ల్యాప్టాప్లో నిజంగా దేవుని సన్నిధికి లోబడి ఆజ్ఞలు కైకొంటున్నారని మాకు తెలుస్తుంది. హల్లెలూయా. అది దేవునికి కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ 66 పుస్తకాల్లో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పుస్తకం ఇస్తాం. ఈ పుస్తకంలో క్రీస్తు పిల్లల ప్రభు చిత్తమై ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత ఎవరంతా చక్కగా వారికి ఇచ్చినటువంటి ఈ 66 ఒక్కొక్క పుస్తకం ముగించి కుటుంబంగా చెబుతారో వారికి అందరికి మంచి గిఫ్ట్ కూడా ప్రభు చిత్తమైతే ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకొరకు ఒకవేళ దూరం దాపులను మీరందరూ కూడా, ఒకవేళ మీరు అమెరికా నుండి చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారు, మహారాష్ట్ర నుంచి చూస్తున్నారు, క్రీస్తు పిల్లల బెంగళూరు నుండి చూస్తున్నారు, మధుర నుండి చూస్తున్నారు, విశాఖపట్నం చూస్తున్నారు, గుంటూరు నుండి చూస్తున్నారు, మీరు కూడా మాకు మీ యొక్క చదివినటువంటి యొక్క లేఖనాలను మాకు పంపించినట్లయితే మీకు కూడా గిఫ్ట్ ఇస్తాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పిల్లల దయతో పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలా చేయాలి అని మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల నేను ఆఖరిగా ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి విలాప గ్రంథములు మనం చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త విలాపము, ఆయన దుఃఖమును నిట్టూర్పును విలాపముగా మార్చి తన ప్రజల కొరకు ఇస్తున్న యొక్క కార్యం ఏమిటని చూస్తే 1:20 చూద్దాం. విలాప గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననాశనము చేయుచున్నది. హల్లెలూయా. అయ్యా, ఎంత జాగ్రత్త! ఎందుకంటే ఆనాటి కాలంలోనే దేవుని దాసులైన ప్రవక్త ఇర్మియా గారు చెప్పారు, క్రీస్తు పిల్లరా, వీధులలో ఖడ్గము తిరుగుతుంది, కరోనా అనే ఖడ్గము తిరుగుతుంది, జన నష్టము ప్రాణ నష్టము కలిగిస్తుంది. నీవు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, నీవు ఇప్పుడు లోబడకపోతే, నీవు ఇప్పుడు గ్రహించకపోతే నీ ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత నీవు నరకానికి వెళ్ళిపోతావు. నీ జాగ్రత్తలో నీవు ఉంటే, నీ భద్రతలో నీవు ఉంటే, నీ ఆజ్ఞలు నీవు పాటిస్తే ఒకవేళ ఈ లోకాన్ని ఇచ్చినా మనం ప్రభు సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించేవాడు క్రీస్తు పిల్లల జరిగే కార్యం ఏమిటంటే దేవుని వాక్యానికి లోబడు. క్రీస్తు పిల్లల ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములో వచ్చే జీతము మరణము. ఆజ్ఞ క్రీస్తు పిల్లల అతిక్రమిస్తే
ఈ యొక్క అజాగ్రత్తగా మీరు ఉన్నట్లయితే మీ ప్రాణానికి మీరే బాధ్యులు. క్రీస్తు పిల్లరా, చదువుదామా విషయం కానీ చదువుతాను. ఇళ్లలో చాలా మరణకర వ్యాధులున్నవి. హల్లెలూయా. వీధుల్లోనేమో క్రీస్తు పిల్లరా ఈ యొక్క మరణకరమైన స్థితి తిరుగుతా ఉంది. ఈ కరోనా మనకు అడ్వర్టైజ్మెంట్ లో చూపించారు. రోడ్లన్నీ కూడా అన్ని నిరోమాయంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. అయితే ఈ కరోనా మాత్రమే విర్రవీగుతూ వస్తూ ఉన్నది. అయితే క్రీస్తు అనుకోకుండా ఒక అతను బండి అడిగి వచ్చాడు. వెంటనే అంతా అక్కడ చూసుకుంటే ఎవరు లేరని ఒక్క మంచి వ్యక్తి వెంటనే ఆ వ్యక్తి దాని మీద వాళ్ళ మీద కూర్చున్నది. అంతే. అప్పుడు అంటుంది, నాకు ఒక్కడు దొరికాడు, ఇక చాలు ఒక ఊరిని నాశనం చేస్తాను, ఒక ఇంటిని నాశనం చేస్తానని అడ్వర్టైజ్మెంట్ చక్కగా చూపించారు క్రీస్తు పిల్లరా. ఒకవేళ ఈ కరోనాకు నీవు బయటికి వెళ్ళి వీధిలో తిరిగి నిన్ను వాహనముగా వాడుకొని నీ ఇంటిని, నీ యొక్క గ్రామాన్ని, నీ పట్టణాన్ని, నీ ప్రజలను నాశనం చేసే వాహనముగా నీ వాడబడదు. ప్రియమైన ఎవరాలా, పెద్దలారా చిన్నలారా, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త చాలా ప్రాముఖ్యము. అదే ఇక్కడ మనం చూస్తున్నాము క్రీస్తు ఇళ్లలో మరణ వ్యాధులు ఉంటున్నాయి, వీధిలో జ్ఞాన నష్టము చేయించున్నది. అవును క్రీస్తు పిల్లరా, ఈ యొక్క ప్రవక్త ఎప్పుడో క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరముకు ముందే ఈ కార్యాన్ని చెప్పాడు. ఈదుల్లో ఈ విధంగా వచ్చేసి నాశనము తిరుగుతాది, ఇళ్లలోకి వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులకు మందులు లేవు, ఒకే మందు ఆజ్ఞకు లోబడుట, దేవుని యొక్క రక్తముతో కడుగుబడుట, దేవుని యందు విశ్వాసము. హల్లెలూయా. అందుకే ఆనాటి కాలంలో ఒక భక్తుడు ఈ రీతిగా పాడాడు క్రీస్తు పిల్లరా. సాధు యేసేపు గారు ఆయన పాడాడు క్రీస్తు. ఆ పాటలో ఆయన చెబుతాడు క్రీస్తు పిల్లరా, పాప రోగానికే మందు లేదంట. అన్ని రోగాలకు మందున్నది కానీ పాప రోగానికి, అతిక్రమ రోగానికి మందు లేదు క్రీస్తు పిల్లరా. ఈ రోగానికి ఇంకా మందు లేదు. ఒకవేళ నీవు అనుకున్నట్లయితే ఏదో మందు, ఏదో డాక్టర్ ఎవరో చూస్తారనుకుంటున్నావేమో. ఈ యొక్క కరోనా, ఈ యొక్క రోగానికి నీకు మందే లేదు. దయతో నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఆజ్ఞను పాటించండి, ఆజ్ఞ అతిక్రమించొద్దండి, జాగ్రత్తగా ఉండండి. అందుకే క్రీస్తు పిల్లరా ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏంటంటే సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ చెబుతుంది, మీరు అట్లు చేయని ఎడల పాపము మిమ్మును తరిమి, మీరు ఆ రీతిగా కూడా చేయకుండా, మీరు పద్ధతులు పాటించకుండా, ఇంట్లో ఉండకుండా మీరు బయటకు వచ్చిందనుకో మిమ్మల్ని తరుముకుంటుందంట. పాపము అనే యొక్క మరణము తరిమి పట్టుకుంటుంది. నిన్ను పట్టుకొని క్రీస్తు పాతాళానికి తీసుకెళ్ళక ముందే ఇప్పుడే సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభు కృపలో ముందుకు సాగుదాం క్రీస్తు పిల్లల. అందుకే నా యేసయ్య చెబుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను. అవును క్రీస్తు పిల్లరా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి 2020 సంవత్సరాల పూర్వము కల్వారి చిలువలో 3 మేకలతో కొట్టబడి 5 గాయములు పొంది, తలపై ముళ్ళ కిరీటములు ధరించి, పక్కలో బల్లెపుతో పోటును పొంది రక్తసిద్ధుడైన యేసయ్య అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, మీరు ఈ లోకములో ఒకవేళ ఆజ్ఞ అతిక్రమించి పాపశాపాలకు లోనయ్యి మీరు మరణిస్తున్న యొక్క ఇష్టం లేదు. ఒక్క పాపి కూడా మరణిస్తూ నాకు ఇష్టం లేదు. అందరూ ఆజ్ఞలను గైకొనండి, ఆజ్ఞలను పాటించండి, ప్రభు సన్నిధిలో సజీవులుగా జీవించండి. నేను త్వరగా రాబోతున్నాను, వాళ్ళందరినీ కూడా నిత్య రాజ్యానికి తీసుకెళ్తాను. అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ కష్టం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండవచ్చు. ఆ రాజ్యానికి మీరు చేరాలంటే ఈ దినములో, ఈ మార్గవాసములో ఉన్నటువంటి ఈ శ్రమల కాలములో, ఈ యొక్క జీవన నావలో మీరు చేతులు బయట పెట్టకుండా జాగ్రత్తగా పాటించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. తల్లిదండ్రులకు లోబడండి, పెద్దలకు లోబడండి, ఆజ్ఞలను పాటించండి, పరిశుద్ధంగా జీవించండి. ప్రభు రాకులకు సిద్ధపరచండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమున ఆ స్థలంలో నాకు ప్రియ సంఘమంతా కూడా, బిడ్డలందరూ కూడా ఆజ్ఞను పాటించి మీరు కూడా జాగ్రత్త పడతారని, అజాగ్రత్తగా ఉండక జాగ్రత్తగా ఉండమని ప్రభు పేట మరలా కోరుకుంటూ నేను ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించాలనుకున్నాను. ఉన్న పాటన మీ కుటుంబాల్లో ఉన్న మీరందరూ కూడా, దూరం దాపున్న వారందరూ కూడా వీక్షిస్తున్న, ఆ రీతిగానే చూస్తున్నటువంటి బిడ్డలు, వింటున్న బిడ్డలు, మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం ప్రభువా. మరి ఒకసారి నన్ను మమ్మల్ని తగ్గించుకొని ఉదయకాలం ఈ పాస్టర్ ఇష్టం కృపగా ప్రభువా మాకు తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క పునరుద్ధాన దినము మాకు ఇచ్చారు. స్తోత్రం. మేము నాయన సంఘముగా కూడి నీ సన్నిధిలో నాయన నీకు మొరపెట్టలేకపోయినా, నిన్ను ఆరాధించలేకపోయినా, నిన్ను విడిచి మేము దూరంగా ఉన్నా మమ్ము మర్చిపోలేదయ్యా. అయ్యా మీరు నా కొరకు మా కొరకు తండ్రి ఇదిగోనైనా కల్వారిలో ప్రాణము కాచి అయ్యా మమ్మ విడువక ఎడబాయిక ప్రభా ఇంకను నీ ఆత్మను పంపి తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు బోధిస్తూ మాకు నేర్పిస్తూ మమ్మ బలపరుస్తున్నందుకై చెల్లిస్తున్నాం. ఇంతవరకు నడిపించిన దేవుడు నైనా ఇక మీదట కూడా నా ప్రియ కుటుంబాలన్నీ ప్రభా కృపలో భద్రపరచండి, రక్తకోటలో భద్రపరచండి, అభ్యంతరాల ఆటంకాలు తొలగించండి, ఆయన ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా కావలసిన అక్కర్ల అవసరాలతో కూడా తీర్చండి నాయనా. నాయన నీ భారం యెహోవా మీద ఉంచినప్పుడు నీ ఉద్దేశములు సఫలమని చెప్పి అవుతుంది. అయ్యా మా భారం అంతా నీ సపాసంలో పెడుతున్నాము నాయన. అతి త్వరలో ప్రభా యొక్క కరోనా వ్యాధిని తొలగించి అయ్యా ఇదిగో తండ్రి ప్రియులం అందరం చేరి సంఘములో మరలా కూడి నీ కృతజ్ఞత సమర్పించే కృపణ దయచేయండి అయ్యా. అయ్యా మరలా మేమందరము కూడా తండ్రి వీధుల్లో బజార్లో ప్రభా మా పిల్లలతో బంధువులతో జనులతో కలిసి తిరగటానికి కృపణ దయచేయండి అయ్యా. అయ్యా మీరు కరుణ చూపండి, కటాక్షించండి. మేము ఆజ్ఞ అతిక్రమించకుండా తండ్రి ఆజ్ఞకు లోబడి అయ్యా మీరు చెప్పు దినము వరకు మీరు ఆజ్ఞ ఇచ్చు వరకు కాచి వేసి తండ్రి మేము కూడా ముందుకు సాగటానికి నాకు మాకు మా బిడ్డలకు సంఘానికి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగము సమస్తమైన పరిశునాంశం. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము, కాపుదల, భద్రత, దేవుడిచ్చిన జాగ్రత్తలు మన అందరూ కూడా పాటించి నడుచుకుంటూ ప్రభు కృప దయచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఎంతటి కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.